మనసొంటి కామన్ పబ్లిక్ ఎవరన్నా పెళ్లికి రమ్మని ప్రధానమంత్రి మోదీ సార్కు పత్రిక పంపిస్తే వస్తాడా? ఒచ్చుడు పక్కకు పెట్టుర్రి. అసలు మనం పంపిన పత్రిక చూసి అంత తీర్మాటం కూడా దొరకదు సార్కు. ఇంకా వచ్చుడు ఎక్కడుంటుంది చెప్పురిగా. అయితే మన మైబాద్ జిల్లా బయ్యారం నుండే ఒక ఆయనే పెళ్లికి రమ్మని మోదీ సార్కు పంపిండో వల్ల పత్రిక. పెళ్లికి రాలే కానీ కొత్త జంట ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ మాత్రం పంపించిండట. చూద్దాం పారి ఏం పంపిండో. ఇక వీళ్ళిద్దరే ఆ కొత్త జంట. మైబాద్ జిల్లా బయ్యారంలో ఉండే ఈ శివకుమార్కు మొన్నటి మే నెల 23 తారీఖు నాడు లగ్గమైందట. అయితే ఈ శివకుమార్కు మోడీ సార్ అంటే హార్డ్కోర్ అభిమానం ఉన్నట్టుంది. ఎట్లా పెట్టి తీరువాటం చేసుకుని నా పెళ్లికి రావాలి సారు అని ఓ ఉత్తరం జత చేసి పెళ్లి పత్రిక పంపిండట కొరియర్లా. పెళ్లి అయితే అయిపోయింది కానీ మోడీ సార్ రాలే. ఇక ఏడుంటది తీరువాటం కానీ. అయితే మొన్న శివకుమార్కు కొరియర్లా పార్సల్ వచ్చిందట ఇంటికి. ఏందిరో ఇది అని తీసి చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన లెటర్ అది. స్వయంగా మోడీ సార్ సంతకం పెట్టి కొత్త జంటకు నా శుభాకాంక్షలు అని రాసుందట. నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటా లెటర్ పంపిండట సారు. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిప్లై వస్తుందని ఊహించని కొత్త జంటతో పాటు ఇంటి లాదులంతా మస్తు సంబరపడుతున్నారు. మోడీ గారికి వెడ్డింగ్ కార్డు కొరియర్ ద్వారా పంపించినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డ్ పంపించారు. ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా పెళ్లికి అందిన పెద్ద గిఫ్ట్ ఇదే, లైఫ్లో ఎన్నటికీ మర్చిపోలేని మెమరీ అని మస్తు మురిసిపోతున్నారు. కానీ కామన్ పబ్లిక్ కు ఊహించని షాకులు ఇస్తుంటాడు మోడీ సార్. అయితే అప్పుడప్పుడు కార్యకర్తల కాళ్ళకు బూట్లు తొడుగుతుంటాడు, బస్టాండ్ల పండ్లు అమ్ముకునే ఆమెకు కలిసి సర్ప్రైజ్ ఇస్తాడు, నిరుపేదల ఇండ్లకు పోయి షాయి తాగుతాడు, మున్సిపల్ కార్మికుల కాళ్ళు గడుగుతాడు, ఆల్రౌండర్ లెక్క అన్ని తీర్లో ఉంటాడు అనుకుంటున్నారట ఈ కొత్త జంటకు వచ్చిన రిప్లై చూసిన వాళ్ళంతా.